హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే నవంబర్ మంత్ మీకు ఎలా ఉండబోతుంది ఫినాన్షియల్లీ, కెరియర్ వైజ్, రిలేషన్షిప్ వైజ్, హెల్త్ వైజ్, ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం. ఈ రీడింగ్ కనుక మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రిజనేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావనద్దాం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ సపోర్ట్ అండి. ఈ మధ్య 2 డేస్కి ఒకసారి వీడియో అప్లోడ్ చేయట్లేదు, బికాజ్ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, దానివల్ల నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను. నేను కొంచెం రికవర్ అయ్యేసరికి మా డాగ్కి హెల్త్ బాగాలేదు, సో దాని చుట్టూ ఉండి దాన్ని చూసుకోవడం సరిపోతుంది. యాక్చువల్గా నేను పోస్ట్ చేద్దాం అనుకున్నాను వీడియో, బట్ అవ్వలేదు. సో ఈరోజు కొంచెం రికవర్ అయింది. నేను హాస్పిటల్ తీసుకెళ్ళి దాన్ని తీసుకొచ్చి, బికాస్ పెట్స్ అవి ఏం చెప్పుకోలేవు కదా, సో దాని చుట్టూ ఉండి దాన్ని చూసుకోవాలి, తప్పదు. సో దానివల్ల కొంచెం డిలే అవుతుంది. సో అది రికవర్ అవ్వడానికి ఇంకా 1 వీక్ ఆర్ 3-4 డేస్ పట్టచ్చు. సో ఈ లోపు కొంచెం అన్యూజువల్ టైమింగ్స్లోనే రీడింగ్స్ వస్తూ ఉంటాయి. దాని తర్వాత వన్స్ దానికి సెట్ అయిన తర్వాత రెగ్యులర్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను. సో రీడింగ్ చూస్తుంటే ఎవరైనా సరే ఇది అర్థం చేసుకోవాలి. బికాజ్ మనుషులకు వచ్చినా మనం చెప్పగలం, బట్ పెట్స్ అలా కాదు కదా. సో నవంబర్ మంత్ ఎలా ఉంటుంది సార్? ఫస్ట్ కెరియర్ అండ్ ఫినాన్షియల్ చూద్దాం, అండ్ ఇన్ జనరల్ కూడా. దాని తర్వాత రిలేషన్షిప్ అండ్ హెల్త్ చూద్దాం. అండ్ ఈ రీడింగ్ ఏ రాశివారైనా చూడొచ్చు, మీకు రెజనేట్ అవుతుందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ జనరల్గా చెప్తున్నాను. మీరు మనుషులతో డీల్ చేసేటప్పుడు కానీ, లేదా ఇన్ జనరల్ ఎనర్జీ, ఇది జనరల్ ఎనర్జీ. సో మీరు దేన్ని హార్ట్కి తీసుకోకండి, బికాజ్ మీరు హార్ట్కి తీసుకుంటే కనుక మీరు ఓవర్ థింకింగ్ చేసే అవకాశం ఉంది. దానివల్ల మీ మెంటల్ హెల్త్ పాడైపోయే అవకాశం ఉంది. ఇదొక్కటి మీరు కొంచెం కేర్ఫుల్గా ఉంటే మిగతాదంతా బాగానే ఉంది. మీకు న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి. మీతో మంచిగా ఉండేవాళ్ళు ఉంటారు, అట్ ద సేమ్ టైం కొంతమంది మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా వాళ్ళు ఇంటెన్షనల్గా మిమ్మల్ని బాధ పెడుతున్నప్పుడు మీరు దాన్ని మనసుకు తీసుకోవద్దు, లేదా ఆ సిచ్యువేషన్ మీకు నచ్చట్లేదంటే అక్కడి నుంచి వాకౌట్ చేసేయండి, విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఏస్ ఆఫ్ వాండ్స్, 7 ఆఫ్ వాండ్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్. మీ గురించి మీరు స్టాండ్ తీసుకోండి, ఏ విషయంలో అయినా సరే. ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేయండి. సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, సెల్ఫ్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాని మీద ఫోకస్ చేయండి. మీరు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, బిజినెస్ ఆర్ సంథింగ్, స్టార్ట్ చేయండి, ఓకే. బికాజ్ ఏమీ చేయకుండా ఉండడానికన్నా ఒకటి మనం ట్రై చేసామన్నది చాలా బెటరే కదా. సో మీరు ఏదైనా ట్రై చేయాలి అనుకుంటే చేయండి. 9 ఆఫ్ సోర్స్, కింగ్ ఆఫ్ కప్స్ అండ్ 8 ఆఫ్ కప్స్. అగైన్ మీరు ఏదైనా ఎవరికైనా చెప్పాలి అని అనుకున్నప్పుడు చెప్పండి, ఓకే. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనేది మనకు అనవసరం. మనం ఏదైనా ఒకటి చెప్పాలనుకున్నప్పుడు ఎక్స్ప్రెస్ చేయండి, ఓవర్ థింకింగ్ చేయొద్దు. అండ్ 8 ఆఫ్ కప్స్ ఏంటంటే మీకు ఎక్కడైనా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, లేదా మీ వాల్యూకి తగ్గ గుర్తింపు మీకు దక్కట్లేదు అని అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెటర్ ఇక్కడున్న మెసేజ్ ప్రకారం. ఇప్పుడు కెరియర్ వైజ్ చూద్దాం. కెరియర్ వైజ్ కొన్ని ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అయితే వస్తాయి. అగైన్ మీ గురించి మీరు స్టాండ్ తీసుకోవాలి. ఎవ్వరు వచ్చి స్టాండ్ తీసుకోరు. మీరు మీ గురించి వచ్చి స్టాండ్ తీసుకుని మీరు హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మీకు న్యూ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి, ఓకే. బిగ్ ఆపర్చునిటీస్. మీరు డెసిషన్ తీసుకోవాలి, బికాజ్ నాకు ఇక్కడ 3 or 4 ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. ఒకటి ముందు రావచ్చు, ఒకటి వెనక రావచ్చు, బట్ మీరు ఏది చూస్ చేసుకుంటారనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవరైతే చాలా రోజుల నుంచి జాబ్ కోసం ప్రయత్నిస్తూ నాకు ఇంకా జాబ్ రావట్లేదు అని అంటారు, మీరు ఇంకా లైక్ మీ ఎఫర్ట్స్ పెట్టండి, ఖచ్చితంగా జాబ్ వచ్చే ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ ఓవర్ థింకింగ్ చేయకండి, బికాజ్ 9 ఆఫ్ సోర్స్, కింగ్ ఆఫ్ కప్స్ అండ్ 8 ఆఫ్ కప్స్. మీరు ఓవర్ థింకింగ్ చేయడం వల్ల మనం ప్రెజెంట్లో ఉండకపోతే ఏమవుతుంది, మనకుండే ఆపర్చునిటీస్ మనం గుర్తించాం. బికాజ్ మన మైండ్ ఎప్పుడు ప్రెజెంట్లోనే ఉండాలి. జరిగిపోయిన వాటి గురించి, ఫ్యూచర్లో ఏమవుతుందో దాని గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల ప్రెజెంట్లో ఉన్న ఆపర్చునిటీస్ కానీ, ప్రెజెంట్ సిచ్యువేషన్లో కానీ అంత అలర్ట్గా ఉండవు. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఒక్క పని, ప్రెజెంట్లో ఉండండి. ఏదైనా ఆపర్చునిటీ వస్తే గ్రాప్ చేయండి, మీ 100% మీరు ఇవ్వండి, ప్రతి జాబ్కి అప్లై చేయండి, ఖచ్చితంగా మీకు జాబ్ అనేది వస్తుంది. ఓవర్ థింకింగ్ చేయొద్దు. అండ్
పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ నో మ్యాటర్ వాట్. ఏ సిచ్యువేషన్ అయినా మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోండి. ఎవరినో ముందు పెట్టి మీరు వాళ్ళ వెనకాల ఉండవలసిన అవసరం లేదు. బికాజ్ మీరు అలా చేస్తే అందరూ మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు. మీ లైఫ్కి మీరే క్వీన్, మీరే కింగ్. ఏదేమైనా మీరు అలా బతికినప్పుడే ఎదుటి వాళ్ళు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు. ఓకే, మీరు ఎదుటి వ్యక్తికి బానిసగా బతికితే మిగతా వాళ్ళు కూడా మిమ్మల్ని బానిసలాగే చూస్తారు. బికాజ్ మీరు ఏదైతే ఎనర్జీ ఇస్తున్నారో మీ చుట్టూ ఒక ఆరా ఉంటుంది. సో మీరు ఏదైతే ఫీల్ అవుతుంటారో ఆరా అందరూ గ్రహిస్తారు. ఓకే, ఎనర్జెటికల్లీ ఓకే ఈ పర్సన్ ఎలా ట్రీట్ చేసినా పర్లేదు అన్నమాట అనుకుంటారు. లేదు, మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, సెల్ఫ్ లవ్, మీకు సెల్ఫ్ కేర్ ఎక్కువ, సెల్ఫ్ లవ్ ఎక్కువ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, దెన్ మిమ్మల్ని ఒక మాట అన్నా భయపడతారు. అండ్ ఓవర్ థింకింగ్ చేయొద్దు. అగైన్ మీకు తగ్గ గుర్తింపు లేదంటే అక్కడి నుంచి వాకౌట్ చేసేయండి. మీకు వేరే ఆపర్చునిటీస్ రావేమని భయపడద్దు. మీ థాట్స్నే మీరు మేనిఫెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా మీకు ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. బట్ చెప్పాను కదా, ప్రెజెంట్లో ఆలోచించండి. అండ్ 9 ఆఫ్ పెంటికల్స్, ఎవరైతే ఫినాన్షియల్లీ చాలా రోజుల నుంచి స్ట్రగుల్ అవుతూ ఉన్నారో, ఫినాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వాలి అని అనుకుంటున్నారో, వెరీ సూన్ మీరు అయితే ఇది అచీవ్ చేస్తారు. నవంబర్ మంత్లో ఖచ్చితంగా మీరు ఇది అచీవ్ చేస్తారు. బట్ మీ ఎఫర్ట్స్ కూడా మీరు 100% పెట్టాలి. ఖచ్చితంగా ఫినాన్షియల్లీ చాలా గ్రోత్ అయితే కనిపిస్తుంది. బట్ పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోండి. ఏ సిచ్యువేషన్ అయినా ఎలా బ్యాలెన్స్ చేయగలను అని ఆలోచించండి. ఎక్కువ జగల్ అవ్వద్దు. ఒక వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో వర్క్కి వెళ్ళండి. అంతేగాని అన్నీ ఒకసారి చేసేస్తాను అనేది అయితే వద్దు. సో ఇప్పుడు రిలేషన్షిప్ వైజ్ చూద్దాం, దాని తర్వాత హెల్ప్ చూద్దాం. సో రిలేషన్షిప్ వైజ్ అయితే నాకు మీ రిలేషన్షిప్లో చాలా కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీ కనిపిస్తుంది నవంబర్ మంత్లో. మేబీ ఆల్రెడీ మీకు అది స్టార్ట్ అయ్యి ఉండొచ్చు మీలో కొంతమందికి. కింగ్ ఆఫ్ సోర్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 7 ఆఫ్ సోర్స్. ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, ఒకరితో ఒకరు మాట్లాడుకోపోవడం, మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి అలసిపోయి ఇంకా నా వల్ల కాదు, నేను కూడా నా గురించి ఆలోచించుకుంటాను అనే ఒక ఎనర్జీ కనిపిస్తుంది. అండ్ మీరు ఒకవేళ మాట్లాడుకున్నా ఎక్కువ గొడవలే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య 2 ఆఫ్ కప్స్, ఈక్వల్ గివ్ అండ్ టేక్, మ్యూచువల్ లవ్ లేదు, మ్యూచువల్ రెస్పెక్ట్ అస్సలే లేదు. సో దానివల్లే ఇష్యూస్. అట్ ద సేమ్ టైం మళ్ళీ బయట నుంచి ఒక పర్సన్ వచ్చి మీ ఇద్దరి మధ్య ఏదో చక్కబెట్టాలని చూడడం, లేదా ఒక థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయి ఉండడం ఇన్ ఏ వెరీ రాంగ్ వే. ఓకే, సో దానివల్ల ఇక్కడ మీకు చాలా డిస్ప్యూట్స్ కనిపిస్తున్నాయి నవంబర్ మంత్లో. సో మీరు ఇలా జరుగుతుందని అంటే దానికి తగ్గ కేర్ మీరు తీసుకోవాలి. ఎక్కువ డిస్ప్యూట్స్, గొడవలు అయ్యే అవకాశం ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఓకేనా, మనకి టారో అంటే ఏంటంటే ఇలా జరిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి అని. ఎనర్జీ ఇలా ఉంది కాబట్టి, బికాస్ ఏదైనా చేంజ్ అవుతుంది మన థాట్స్ చేంజ్ అయినప్పుడు. మీకు చాలాసార్లు చెప్పాను, మన థాట్సే మన జీవితం. మనం ఎలా ఆలోచిస్తామో అలాగే మన లైఫ్ ఉంటుంది. సో మీరు ఇక్కడ కేర్ఫుల్గా ఉండాలి. ఒకవేళ లేదు మీ ఇద్దరు నేను తగ్గను అనుకుంటే రిలేషన్షిప్ ఎండింగ్ వరకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. బికాస్ 7 ఆఫ్ సోర్స్, 5 ఆఫ్ వాండ్స్, ఖచ్చితంగా ట్రస్ట్ ఇష్యూస్ లేవు, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు, చాలా డ్రామా జరుగుతుంది. అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్, అండ్ ఒకరు బ్లాక్ చేస్తే ఇంకొక నెంబర్, మళ్ళీ ఇంకొకరు ఆ పర్సన్ ఆ నెంబర్ బ్లాక్ చేయడం, ఇలా బ్లాక్ చేసుకోవడం, మాట్లాడుకోపోవడం, దీనివల్ల మ్యూచువల్ అన్నది లేకుండా పోతుంది. సో మీరు దీన్ని ఆపకపోతే ఖచ్చితంగా రిలేషన్షిప్లో చాలా ఇష్యూస్ అయితే వస్తాయి. సో మాకు వద్దు అనుకుంటే మీరు ఎలాగైనా ఉండొచ్చు. లేదు ఒక పర్సన్ ఇంకో పర్సన్ని మోసం చేస్తున్నారు అని అంటే రిలేషన్షిప్లో ఉండడం ఎంతవరకు వర్తబుల్ అనేది ఆలోచించండి. మీకు తెలుసు ఆ పర్సన్ ట్రస్ట్ బత్తి కాదు, ప్లేయర్ వాట్ ఎవర్, బట్ మీరు ఈ పర్సన్కి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి నేను ఈ రిలేషన్షిప్ నుంచి బయటకు రాలేను, ఈ రిలేషన్షిప్ నుంచి బయటకు వస్తే నేను బతకలేను, నేను హ్యాపీగా ఉండలేను అనుకుంటే మీరు అది టాక్సిక్ రిలేషన్షిప్. ఓకే, ఏ రిలేషన్షిప్ అయినా మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి, మిమ్మల్ని బాధ పెట్టకూడదు, మీ ఎఫర్ట్స్ని గుర్తించాలి, మీకు తగ్గ రెస్పెక్ట్ ఇవ్వాలి. లేదు వాళ్ళు అలా చేయట్లేదు, మీరే అన్నీ చేస్తున్నారంటే ఈ రిలేషన్షిప్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది మీరు ఆలోచించుకోవాలి. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, టారస్, ఎక్స్ అని ఉండొచ్చు. ఎస్పెషల్లీ క్యాప్రికాన్, వర్గో అండ్ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు. జెమినీ, లిబ్రా, అక్వేరియస్ కూడా అయి ఉండొచ్చు. హెల్త్ వైజ్ చూద్దాం. Two of Cups, 10 of Swords, the World and 9 of Pentacles. Again, ఏ పెయిన్ ఖచ్చితంగా కొంచెం హెల్త్ వైజ్
కేర్ అయితే తీసుకోవాలి. 10 ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఉంది. మిమ్మల్ని ఎవరైనా సరే లైక్ మోసం చేసినా లేదా మిమ్మల్ని ఏమైనా మాట్లాడినా మీరు అది మనసుకు తీసుకుని బాధపడుతూ ఉంటారో అది మీ హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో అలా కానివ్వకండి. మీ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. ఏ గొడవల్లోనూ ఇన్వాల్వ్ అవ్వకండి. మీరు కేర్ తీసుకుంటే ఖచ్చితంగా హెల్త్ అనేది అప్గ్రేడ్ కనిపిస్తుంది. లైక్ మీకు ఇప్పుడు ఏమైనా ఇష్యూస్ ఉన్నా మీరు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ మీ హెల్త్ మంచిగా ఇంప్రూవ్ అవ్వాలని చూసుకుంటే ఖచ్చితంగా మీ హెల్త్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. లైక్ ఇంప్రూవ్ అవుతుంది. లేదు నేను అన్ని ఆలోచించుకుని కూర్చుని అదే పనిగా బాధపడతాను అని అంటే కనుక ఖచ్చితంగా మీరు ఇక్కడ సఫర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి నవంబర్ మంత్లో. బట్ అది మీ చేతుల్లోనే ఉంది. సఫర్ అవ్వాలా, సఫర్ అవ్వకూడదా, అది మీరు తీసుకోవాల్సిన డెసిషన్. సో యూనివర్స్ గైడెన్స్ చూద్దాం. నవంబర్ మంత్కి స్టార్, పేజ్ ఆఫ్ సోర్స్, 5 ఆఫ్ కప్స్ అండ్ జస్టిస్. సో అగైన్ మీరు ఏదైనా పాస్ట్ని ఇంకా ఆలోచిస్తూ దాంట్లోనే స్టక్ అయిపోయి ఉండిపోతే కనుక పాస్ట్ని లెట్ గో చేయండి. వాట్ ఎవర్ హ్యాపెన్ మనం ఏమీ చేంజ్ చేయలేం. సో దాన్ని యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ ఏంటి, దాని సొల్యూషన్ ఏంటి అని ఆలోచించండి. ఎక్కువగా వండరింగ్ చేయొద్దు. అట్ ద సేమ్ టైం ఏదో చేసాలని కూడా చేయొద్దు. 1-10 సార్లు ఆలోచించుకుని ఏదైనా చేయాలంటే చేయండి. అండ్ స్టార్ విచ్ ఈస్ హీలింగ్. మీరు ఏదైనా స్టక్ అయిపోయి ఉన్నా, పాస్ట్ గురించి ఆలోచిస్తున్నా, ఫస్ట్ మీరు కంప్లీట్గా దాని నుంచి బయటికి రావాలి. బయటికి రావాలంటే హీల్ అవ్వాలి. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మళ్ళీ అది ఎప్పుడైనా ఆ సంగతి మీకు గుర్తొచ్చినప్పుడు ఇప్పుడు రియాక్ట్ అయినంతగా అప్పుడు రియాక్ట్ అవ్వకూడదు, రెస్పాండే అవ్వాలి. అండ్ జస్టిస్ అగైన్ బ్యాలెన్స్ యువర్ లైఫ్. మీ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఫీలింగ్స్, ఎమోషన్స్, మీ లైఫ్ ఎప్పుడు మీ కంట్రోల్లోనే ఉండాలి. మీ లైఫ్ రిమోట్ వేరే ఒక చేతిలో అస్సలు ఉండకూడదు, మీ చేతిలో మాత్రమే ఉండాలి. అండ్ మీ సీక్రెట్స్ ఎవరికి చెప్పొద్దు. హై ప్రీస్టెస్ ఒకవేళ చెప్పితే వాళ్ళు మీకు ఆపోజిట్గా యూజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఏదో బాగానే మాట్లాడేస్తున్నారు కదా అని మీ సీక్రెట్స్ చెప్తే తర్వాత మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎనర్జీ ఒరకల్ మెసేజెస్ చూద్దాం. కేరింగ్ కనెక్షన్స్. సో మీకు ఎవరితో అయితే డిస్ప్యూట్స్ ఉన్నాయో మీ నియర్ సర్కిల్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అవన్నీ కూడా డిస్ప్యూట్స్ అనేవి తగ్గే అవకాశం ఉంది. మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. ఎప్రిషియేషన్. సో పీపుల్ మిమ్మల్ని అప్రిషియేట్ చేసే అవకాశం ఉంది. మీ బిహేవియర్ అవ్వచ్చు, మీ సక్సెస్ అవ్వచ్చు, లేదా మీ నేచర్ చూస్ అవ్వచ్చు. అండ్ ఎన్వీ. బట్ మీలో కొన్ని నెగిటివ్ బిలీఫ్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ ఓవర్కమ్ చేయాలి. లైక్ ఎవరైనా సక్సెస్ అయితే జెలసీ ఫీల్ అవ్వడం కానీ, ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వడం కానీ, అది ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు ఏదో టైంలో. బట్ దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళడమే, ఓవర్కమ్ చేసి. కాన్ఫిడెన్స్ ఈజ్ ఓకే టు సక్సెస్ న్యూ మూన్ ఇన్ లియో. సో మీరు ఏదైతే ఏ పని చేసినా పర్లేదు, బీ కాన్ఫిడెంట్, బికాస్ అది మీకు సక్సెస్కి వన్ ఆఫ్ ద రీజన్. వర్క్ త్రూ యూ ఫియర్స్ న్యూ మూన్ ఇన్ స్కార్పియో. అగైన్ మీకు ఏ అయితే ఫియర్స్ ఉన్నాయో దాని మీద వర్క్ చేయాలి, అవి ఓవర్కమ్ చేయాలి. అండ్ ఎక్స్పెక్ట్ పవర్ఫుల్ చేంజ్ న్యూ మూన్ ఎక్లిప్స్. మీ లైఫ్లో ఒక పవర్ఫుల్ చేంజ్ అయితే రాబోతుంది. సో ఎక్స్పెక్ట్ పవర్ఫుల్ చేంజ్. రొమాంటిక్ ఫీలింగ్స్. యువర్ ఫీలింగ్స్ ఆర్ రియల్ అండ్ వర్త్ ఎక్స్ప్లోరింగ్స్. మీకు ఏదైతే ఫీలింగ్స్ ఉన్నాయో మీ పార్ట్నర్ పట్ల అవి రియల్. అండ్ అట్రాక్షన్. యూ అట్రాక్ట్ రొమాంటిక్ లవ్ బై ఎంజాయింగ్ దిస్ మూమెంట్ ఫుల్లీ. సో మీరు ఏదైనా ఒక రిలేషన్షిప్ని కానీ ఒక పర్సన్ కానీ మీ లైఫ్లోకి రావాలి అని అంటే మీరు ఏదైతే ఎనర్జీతో ఉన్నారో ఆ ఎనర్జీకి మ్యాచ్ అయ్యే పర్సనే మీ లైఫ్లోకి వస్తారు. Forgiving and learning. As you release and heal the past, you experience more love in your present moment. Again, మీ పాస్ట్ గురించి మొత్తం అన్ని రిలీజ్ చేసేయండి, హీల్ అవ్వండి. అప్పుడు మీరు ప్రెజెంట్లో ఇంకా బాగా ఫీల్ అవుతారు, ఇంకా మంచి పర్సన్ని మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది. టాకింగ్. ఇంట్రెస్టెడ్, awaited మెసేజ్, arrives టెక్స్ట్, కాల్, ఈమెయిల్, ఆనరింగ్. ఐ థింక్ మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కమ్యూనికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా చెప్పాను, కమ్యూనికేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. నాట్ టుడే, నాట్ డీలింగ్, హర్ట్, అవాయిడింగ్ ఏ కాన్వర్జేషన్, కాల్ పర్సన్, బౌండరీస్, స్టిల్ యాంగ్రీ. నేను ఏదైతే మెసేజ్ చెప్పారు మీరు కమ్యూనికేట్ చేసుకుంటారు, దాని తర్వాత డిస్ప్యూట్స్ వస్తాయి, మళ్ళీ బ్లాక్ చేసుకుంటారు. అదే మీరు ఇక్కడ చేయవలసిన పని. మిర్రరింగ్ ఈచ్ అదర్, సెల్ఫ్ ఇమేజ్, రిలేషన్షిప్, రిఫ్లెక్ట్ అవర్ వూండ్స్, ఇంటర్సెప్షన్. విచ్ మీన్స్ మీరిద్దరు నువ్వు ఇది చేసావంటే నువ్వు ఇది చేసావు. సో ఇద్దరు నువ్వు ఇది చేసావంటే అంటారు కానీ ఎవరు కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధపడరు. సో మీ రిలేషన్షిప్ వైజ్ అయితే చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి నవంబర్ మంత్. సో ఇదని మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.